Done. Welcome back. Now we are into chapter number 2 and unit number 2, Theory of Consumer Behavior. So ఈ టాపిక్ స్టార్ట్ చేద్దాం. కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని కొంచెం ఐ విల్ టేక్ సమ్ టైమ్, సమ్ మోర్ ఎక్స్ట్రా టైమ్ ఆఫ్ 15-20 మినిట్స్ కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళడం కోసం ఐ విల్ టేక్. ఓకే, సో లెట్ అస్ నౌ స్టార్ట్ థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, అందులో పెద్దగా కంటెంట్ ఏం లేదు. బట్ దాని తర్వాత లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఒక కాన్సెప్ట్, ఇండిఫరెన్స్ కర్వ్ అనేది రెండో కాన్సెప్ట్. ఈ రెండు అయిపోతే ఈ చాప్టర్ అయిపోయింది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ టాపిక్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తాను, సో దట్ మోర్ క్లారిటీ ఉంటుంది. ఒకేసారి 2.5 hours చెప్పే కన్నా కొంచెం బ్రేక్ చేస్తాను. డన్. సో నేచర్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ పేరేంటి? నేచర్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. యాజ్ యూ ఆల్ నో, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. వాంట్స్ అంటే ఏంటి? కోరిక. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. సో అందులో డిఫరెంట్ హ్యూమన్ వాంట్స్కి ఎలాంటి నేచర్ ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అందులో ఏమని రాస్తుంది? వాంట్ అంటే ఏంటంట? ఇట్ రిఫర్స్ టు ఎ విష్, డిజైర్, మోటివ్ టు ఓన్ ఆర్ యూజ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ గివ్ సాటిస్ఫాక్షన్. సో మనకి కోరిక ఉంటుందట. వాట్ డస్ ఇట్ మీన్ బై వాంట్ అంటే ఇట్ ఈస్ అ విష్, డిజైర్ విచ్ వీ వాంట్ టు ఫుల్ఫిల్ సో దట్ వీ కెన్ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. దానివల్ల మనకి ఏమొస్తుందట? సాటిస్ఫాక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి, సాటిస్ఫాక్షన్ అనే వర్డ్ని విల్ లెర్న్ ఇట్ అ లాట్. ఓకే, సాటిస్ఫాక్షన్ అనే వర్డ్ మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. ఓకే, ఇట్ రిఫర్స్ టు విచ్, డిజైర్, మోటివ్ టు ఓన్ ఆర్ యూజ్ సమ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ గివ్ సాటిస్ఫాక్షన్. ఇట్ అరైజెస్ బికాస్ ఆఫ్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. మనకి సాటిస్ఫాక్షన్ అనేది రకరకాలుగా ఉంటుందట. సే ఎగ్జాంపుల్, వెన్ వీ హ్యావ్ సమ్ ఎలాంటిదంటే తిన్నాం అనుకోండి ఏదైనా, వెన్ వీ హ్యావ్ సమ్ ఫుడ్, ఓకే, ఫుడ్, అప్పుడు వీ విల్ బీ సాటిస్ఫైడ్ ఫిజికలీ. ఓకే, వేరస్ సైకలాజికల్గా అంటే వెన్ వీ ప్లే క్రికెట్, సైకలాజికల్గా యూ విల్ బీ సాటిస్ఫైడ్. కొన్నిసార్లు సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయట. సే ఎగ్జాంపుల్, వెన్ యూ గో టు ఎ ఫంక్షన్, ఆ ఫంక్షన్లో మంచి జ్యువెలరీ అదే వేసుకున్నామట, దెన్ ఇట్ ఈస్ అ సోషల్ ఫ్యాక్టర్ వేర్ అందరూ ఫంక్షన్ అనగానే అందరూ అలాగే కదా వస్తారు. సో అలా వెళ్తే నువ్వు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతావట. సో సాటిస్ఫాక్షన్ మనకి ఎలా వస్తుంది సార్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. సిన్స్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, వన్ షుడ్ క్లాసిఫై వాంట్స్ బేస్డ్ ఆన్ అర్జెన్సీ అండ్ నాన్ అర్జెన్సీ. సో అందరికీ కోరికలు ఉంటాయట, బట్ ఆ కోరికల్ని మనం ఎమర్జెన్సీ బేసిస్లో కొన్ని కోరికలు ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇమీడియట్గా. ఓకే, ఆకలి వేస్తుంది, లేకపోతే దాహం వేస్తుంది, ఇప్పుడు ఇమీడియట్గా అది అవ్వాలి. అవ్వకపోతే ఏముందంటే యూ విల్ బీ, చూడండి మీరు చెప్పండి, ఆకలి ఒక 4 రోజులు తినలేదట. సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీకు ఒక తినాలని అనిపిస్తుంది, సో ఇమీడియట్లీ యూ నీడ్ టు హ్యావ్ ఇట్. సో అర్జెన్సీ బేసిస్లో కొన్ని వాంట్స్ ఉంటాయట, నాన్ అర్జెన్సీ ఉంటాయి. నాకు కార్ కావాలి, ఈరోజు కార్ లేకపోతే పోతానా? నో. అండ్ హెన్స్ ఐ మే హ్యావ్ సమ్ టైమ్ టు ఫుల్ఫిల్ దట్ డ్రీమ్. ఓకే, దట్ పర్టికులర్ వాంట్. అండ్ హెన్స్ వాంట్స్ నేను ఎలా క్లాసిఫై చేశానంటే అర్జెన్సీ బేసిస్, నాన్ అర్జెన్సీ బేసిస్. అండ్ దెన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ ఇన్ నెంబర్. మనకు తెలుసు కోరికలు వస్తూనే ఉంటాయి. ఓకే, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ ఇన్ నెంబర్ అండ్ ఆల్ వాంట్స్ కెనాట్ బి సాటిస్ఫైడ్. ప్రతి కోరికని నువ్వు ఓకే మొత్తం అన్ని కోరికలు నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోవాలి అనేది అది జరగని పని, కెనాట్ బి సాటిస్ఫైడ్. హవెవర్ ఇండివిజువల్లీ ఈచ్ వాంట్ ఈస్ సాటియబుల్. ఒక్కొక్క వాంట్ నువ్వు చూసుకుంటే ఇట్ ఈస్ సాటియబుల్ ఓన్లీ, బట్ అన్ని వాంట్స్, అన్ని కోరికలు తీరిపోవాలంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. నెక్స్ట్ వన్, వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ. వన్ వాంట్ కెన్ బి సాటిస్ఫైడ్ బై యూజింగ్ మోర్ దాన్ వన్ గుడ్. ఓకే, అంటే కొన్నిసార్లు సే కార్ నడపాలని నీకు అనిపిస్తుందట, కార్. సో నువ్వు ఆ కార్ని నువ్వు సాటిస్ఫై అవ్వాలంటే, కార్ డ్రైవింగ్ని, యూ నీడ్ టు హ్యావ్ అనదర్ ప్రొడక్ట్. ఫ్యూయల్ కూడా నీ దగ్గర ఉండాలి. అంటే కొన్ని వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యూ నీడ్ మల్టిపుల్ గుడ్స్. ఓకే, దెన్ వాంట్స్ ఆర్ సబ్జెక్టివ్ అండ్ రిలేటివ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక హ్యూమన్గా మనందరం హ్యూమన్స్. ఓకే, నాకున్న కోరికలు మీకున్న కోరికలు ఒకేలా ఉండాలని లేదు. ఇట్ ఈస్ సబ్జెక్టివ్. నాకు ఒకలా ఉంటుంది అండ్ మీకు ఒకలా ఉంటుంది. అంటే నాకు సంబంధించిన వాంట్స్ ఒకలా ఉంటాయి, మీకు సంబంధించిన వాంట్స్ ఒకలా ఉంటాయి. అంటే అందరికీ ఒకే వాంట్స్ ఉండాలని రూల్ ఏం లేదు. అండ్ హెన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అ పర్టికులర్ ఇండివిజువల్. ఓకే, అండ్ వాంట్స్ వేరీ విత్ టైం, ప్లేస్ అండ్ పర్సన్. అవునా కదా? టైం, ప్లేస్ అండ్ పర్సన్ అంటే మన కోరికలు టైం బట్టి, ప్లేస్ బట్టి, పర్సన్ బట్టి మారిపోతూ ఉంటాయట. సే ఎగ్జాంపుల్, మంచి వింటర్లో ఉన్నావు, వింటర్లో నువ్వు కొబ్బరి బోండం తాగాలనిపించదు. ఓకే, కోకోనట్ వాటర్ తాగాలని అనిపించదు. వేరే సమ్మర్లో బాగున్నావు అనుకో, యూ మే ఫీల్ లైక్ హ్యావింగ్ దట్ పర్టికులర్ కోకోనట్ వాటర్. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ టైం. అంటే నీ కోరిక ఆ కోకోనట్ వాటర్ తాగాలి అనే కోరిక ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైం. వేరస్ ప్లేస్, ఓకే, ప్లేస్ బట్టి కూడా మీ కోరికలు మారిపోతుంటాయట.
వెన్ యూ గో టు హైదరాబాద్ వెళ్ళగానే మీకు బిర్యానీ తినాలి అనే కోరిక వస్తుంది. వేరేస్ మీరు గోవా వెళ్ళారనుకోండి, గోవాలో ఒక రకమైన కోరిక వస్తుంది. అవునా కదా? అలా అనమాట. ఏంటి డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, టైమ్ టు టైమ్ అండ్ ప్లేస్ టు ప్లేస్ మారిపోతూ ఉంటుందట. అండ్ సమ్ వాంట్స్ రికర్ అగైన్ అండ్ సమ్ డోంట్. ఓకే, అంటే కొన్ని కొన్ని కోరికలు మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. నాకు క్రికెట్ ఆడాలనిపిస్తుంది, ఈ ఆడాలనే కోరిక ఉంది, అది ఈ రోజు రేపు ఎల్లుండి రోజు ఆడాలనిపిస్తుంది. ఓకే, సో సే ఎగ్జాంపుల్ నాకు నా లైఫ్ టైం అచీవ్మెంట్కి ఒక ఒక కోరిక ఉందట నాకు. వన్స్ ఇట్ ఈస్ అచీవ్డ్, మళ్ళీ మళ్ళీ అది నాకు అవ్వాలని ఏం లేదట. అలా కూడా అయ్యి ఉండొచ్చు. అంటే వాంట్స్ ఎలా అగైన్ అండ్ అగైన్ రికర్ అయ్యే వాంట్స్ ఉండొచ్చు, లేదా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వాంట్స్ కూడా ఉండొచ్చట. వాంట్స్ మే బికమ్ హ్యాబిట్స్ అండ్ కస్టమ్స్. సో ఈజీ. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వాంట్స్ని 3 పార్ట్స్ కింద సెపరేట్ చేయొచ్చు: నెసరీస్, కంఫర్ట్స్, లగ్జరీస్. నెసరీస్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్. ఓకే, మనం మనం బతకడానికి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నింటిని ఏమని పిలుస్తాం? నెసరీస్ అని పిలుస్తాం. మినిమం అమౌంట్ ఆఫ్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్. Minimum amount of food, clothing and shelter, and these are called as necessaries for existence. దాన్ని ఏమని పిలుస్తారట? ఒక నిమిషం, let me keep it in silent. Yes, these are called as necessaries for existence for life. On the other hand, man requires something more than necessaries for life. Okay, to maintain సంథింగ్ మోర్ దెన్ నెసరీస్ ఇన్ లైఫ్, టు మెయింటైన్ లాంగివిటీ. అది లాంగివిటీ కాదు, లాంగివిటీ అంటే మన మన లైఫ్ స్పాన్ని. అవును, మీరు చెప్పండి, బతకాలనే కోరిక అందరికి ఉంటుంది. అది 10 రోజులు బతికితే చాలా, లేకపోతే కొన్ని సంవత్సరాలు బతకాలా? సో నువ్వు తింటే యుల్ హ్యావ్ సమ్ గుడ్ లైఫ్. ఓకే, ఉంటుంది, ఒక కొన్నాళ్ళు బతుకుతావు. కానీ ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా లాంగివిటీ ఉండాలనుకుంటాడు. అండ్ హెన్స్ అలా ఉండాలి అనుకుంటే నువ్వు ఇంకొంచెం బెటర్గా నీ నీ ఓన్లీ నెసెసిటీస్, ఫుడ్, క్లోత్స్ ఒకటే ఉంటే చాలు, ఇంకేమీ నాకు అవసరం లేదు అనడానికి లేదు. ఓకే, సో నెసెసిటీస్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనం బతికి ఉండడానికి కొన్ని కావాలి, బట్ బాగా బతకడానికి, ఎక్కువ కాలం బతకడానికి సంథింగ్ ఎక్స్ట్రా మస్ట్ బి దేర్. ఈ రెండు కూడా నెసెసిటీస్లోకి వస్తాయట. వన్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? నెసెసిటీస్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అండ్ సెకండ్ వన్ విచ్ గివ్స్ యూ, చూడండి, నెసెసిటీస్ ఫర్ లైఫ్. సంథింగ్ మోర్ దెన్ మ్యాన్ రిక్వెస్ట్ సంథింగ్ మోర్ దెన్ నెసెసిటీస్ ఫర్ లైఫ్. బతకడానికి సరిపోదు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండాలి అన్నది. చూడండి అక్కడ, దీనికి ఎగ్జాంపుల్ ఏంటనుకున్నారు? జిమ్ అంటే ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తాం ఫర్ బెటర్ లైఫ్ స్టైల్, లాంగివిటీ, దీనికోసం పనికొస్తుంది. ఓకే, అండ్ అది వర్క్ చూడండి, ఎనర్జీ అని, ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్, బాగా వర్క్ చేయడానికి. సే ఎగ్జాంపుల్, మనకి నెసెసిటీస్లో ఇప్పుడు మిల్క్ వస్తుందా? మిల్క్ కాకపోతే బతకలేమా? బతకగలం. బట్ మిల్క్లో కావాల్సిన ప్రోటీన్ మనకు వస్తే ఏమవుతుందంటే, మనం ఇంకొంచెం ఎనర్జీ మనకు ఉంటుంది, ఇంకొంచెం లాంగివిటీ ఉంటుంది, బెటర్గా నువ్వు బతకగలవు. సో అది కూడా మనకు నెసెసిటీస్లోకి ఇప్పుడు వస్తుంది. ఓకే, చూడండి, నారిష్డ్ ఫుడ్, క్లీన్ వాటర్, ఎడ్యుకేషన్, రీక్రియేషనల్ యాక్టివిటీస్, ఇవన్నీ అందులోకి వస్తున్నాయి అనమాట. ఓకే, ఇన్ అడిషన్ టు దట్, కన్వెన్షనల్ నెసెసిటీస్ అరైజ్ ఐదర్ డ్యూ టు ప్రెజర్ ఆఫ్ హ్యాబిట్ ఆర్ డ్యూ టు కంపెలింగ్ సోషల్ కస్టమ్స్ అండ్ కన్వెన్షన్స్. కొన్ని మనకి నెసెసిటీస్ కాదు, బట్ మన సోషల్ ఫ్యాక్టర్స్లో అది కలిసిపోయి ఉంది, అది నెసెసిటీస్లోకి యాడ్ అయిపోయిందట. చూసారు అక్కడ, నారిష్డ్ ఫుడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఫుడ్ అన్నాను, నెసెసిటీ, కానీ కొంచెం మంచి ఫుడ్. అది దానివల్ల మనకి ఏమవుతుంది? లాంగివిటీ పెరుగుతుందట. రెండు నెసెసిటీస్లోకి వస్తాయని చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ లేకపోయినా నువ్వు బతకగలవు, బట్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ బికమ్స్ నెసెసిటీ నో, బికాస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బెటర్ లైఫ్ స్టైల్. రీక్రియేషనల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ లేకపోతే బతకలేవా? బతకగలవు, బట్ స్టిల్ మన రీక్రియేషనల్ యాక్టివిటీస్లో అది ఇంక్లూడ్ చేస్తాం బాగా బతకడం కోసం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నెసెసిటీస్లోకి వస్తాయట. వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్, నెసెసిటీ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి, ఇట్ గివ్స్ యూ కంఫర్ట్. అంతకన్నా ఎక్స్ట్రా ఇట్ గివ్స్ యూ లగ్జరీ. మీరు చెప్పండి, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ లేకపోతే నువ్వు బతకలేవా? సింగిల్ బెడ్రూమ్ ఉన్నా నువ్వు బతకగలవు, అయినా డబుల్ బెడ్రూమ్లో ఎందుకుంటున్నావు, నీట్గా ఎందుకుంటున్నావు అంటే బికాస్ ఇట్ గివ్స్ యూ కంఫర్ట్. ఒక ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ హౌస్ 2 crore 3 crore, అదేంటిది? లగ్జరీ. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంఫర్ట్ అండ్ లగ్జరీ. చూడండి, వన్ స్టెప్ అబౌవ్ నెసెసిటీస్ గివ్స్ యూ వాట్? కంఫర్ట్. లగ్జరీ అంటే దీస్ ఆర్ సూపర్ఫ్లూయస్ అండ్ ఎక్స్పెన్సివ్ అండ్ నాట్ నెసరీ ఫర్ లివింగ్. అవి లేకపోతే నేను బతకలేను అనడానికి అవ్వదు. ఎక్స్పెన్సివ్ క్లోతింగ్, ఎక్స్పెన్సివ్ క్లోత్స్, ఎక్స్పెన్సివ్ కార్స్, ఇవి లేకపోయినా నువ్వు బతకగలవు. అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ కంఫర్ట్, ఇట్ ఈస్ నాట్ నెసెసిటీ, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ లగ్జరీ. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్. సో వాంట్స్ని అన్ని వాంట్స్ని సాటిస్ఫై చేయలేవు, బట్ ఇండివిజువల్గా ఒక్కొక్క వాంట్ సాటిస్ఫై
అది సాటిస్ఫై చేసుకునే అవకాశం ఉంది, బట్ అన్నీ అయిపోవాలంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్. ఓకే, నౌ లెట్ us now try to understand the meaning called as utility. యూటిలిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ యూటిలిటీ. డన్ సార్. యూటిలిటీ అంటే దాని మీనింగ్ ఏంటంటే సమ్ కమోడిటీని ఐదర్ ఇట్ మే బి గుడ్ ఆర్ సర్వీస్ దాన్ని యూజ్ చేసినప్పుడు యూ విల్ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. ఓకే, యూ విల్ గెట్ సమ్ ప్లెజర్, అడ్వాంటేజ్, హ్యాపీనెస్, ఇలాంటివి వస్తాయట. ఓకే, సో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ వాడితే మనం ఇలా ఫీల్ అవుతున్నాం అంటే ఆ ప్రోడక్ట్కి ఏముందంటే నాకున్న కోరికని సాటిస్ఫై చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. ఓకే, సో దాన్ని మనం యూటిలిటీ అని పిలుస్తాం. ద టర్మ్ యూటిలిటీ ఈస్ దట్ ద ప్రాపర్టీ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్ వేర్ బై ఇట్ టెన్స్ టు ప్రొడ్యూస్ బెనిఫిట్, అడ్వాంటేజ్, ప్లెజర్, హ్యాపీనెస్. దస్ యూటిలిటీ ఈస్ ద వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ కమోడిటీ. ఓకే, సే నా దగ్గర ఒక ఐప్యాడ్ ట్యాబ్ ఉందట. ఓకే, ఈ ట్యాబ్ వాడితే ఐ విల్ బి సమ్వాట్ సాటిస్ఫైడ్. అంటే దిస్ ట్యాబ్ ఈస్ నౌ హ్యావింగ్ దట్ వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్. నాకు మూవీ చూడాలనిపిస్తుందట. ఓకే, ఇది నా కోరిక, ఇందులో మూవీ చూడాలని, ఒక మూవీ ఇప్పుడు అర్జెంట్గా చూడాలి అనే కోరిక నాకు వచ్చింది. వెంటనే ఇఫ్ ఐ టేక్ దిస్ ట్యాబ్, ఇఫ్ ఐ బై దిస్ ట్యాబ్, ఇట్ హ్యాస్ దట్ ఎబిలిటీ టు ఫుల్ఫిల్ యువర్ వాంట్. ఓకే, అండ్ దిస్ హ్యాస్ సమ్ యూటిలిటీ because it is providing me some advantage, pleasure, happiness, and it is having that want satisfying power, so that it is having some value. Okay, so this is called as what? Utility. Utility ante enti? Want satisfying power of a commodity. Power of a commodity. I hope you are getting the point clear. So the utility of the consumer is a measure of satisfaction. ఓకే, ఒక పని మనం చేసిన తర్వాత ఇఫ్ ఐ హ్యావ్ సమ్ బిర్యానీ నేను తిన్నానట. సో నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది తినగానే. ఓకే, సో దాన్ని మనం ఎలా మెజర్ చేయాలి సార్ అంటే యూటిలిటీలో మనం చెప్పొచ్చట. సాటిస్ఫాక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటి? యూటిలిటీ. అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సాటిస్ఫాక్షన్ అండ్ యూటిలిటీ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. యూటిలిటీ అంటే సో యాంటిసిపేటెడ్ సాటిస్ఫాక్షన్. నేను ఒక బిర్యానీ తింటే నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత అని చెప్పగలుగుతున్నాను అనుకోండి, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూటిలిటీ. సే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఓకే, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నేను ఒక ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు దే చార్జ్ మీ 120 రూపీస్. 120 వద్దు, 500 రూపీస్ చార్జ్ చేశారు బిర్యానీకి. నాకు అది అసలు నచ్చలేదు. ఓకే, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. వాడు 500 అన్నా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది 120 రూపీస్ కూడా దీనికి ఎక్కువే అని అనిపిస్తుంది అనమాట. అంటే 120 రూపీస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ గాట్. ఓకే, అంటే దట్ సాటిస్ఫాక్షన్ యూ ఆర్ ఫీలింగ్ ఇట్. వేరాజ్ ఇంకో సెకండ్ ఆప్షన్ చెప్తాను. ఓకే, బిర్యానీ అని మీ మైండ్లోకి రాగానే బిర్యానీ తింటే నేను సాటిస్ఫై అవుతాను. సో మినిమం దానికి ఎంత ఖర్చు పెట్టొచ్చు అని ఉందనుకోండి. బిర్యానీ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్ అరౌండ్ 300 రూపీస్ వరకు నేను వెళ్ళి ఖర్చు పెట్టొచ్చు అనే సాటిస్ఫాక్షన్ అనమాట. వేరాజ్ బిర్యానీకి ఎందుకు మీరు 3000 రూపీస్ ఇవ్వట్లేదంటే బిర్యానీ విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది యూటిలిటీ విచ్ ఈస్ మెజర్డ్ అట్ ఓన్లీ 300 రూపీస్. మీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ దాని వాల్యూ ఎంత ఇస్తుందట? ఓన్లీ 300. And hence you are not buying biryani at 3000 rupees. Okay, so want satisfying power for biryani is now in terms of money is only 300 rupees. Clarity unda అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ సాటిస్ఫాక్షన్. ఎక్స్పెక్టెడ్ అదేంటిది? యూటిలిటీ. ఆల్రెడీ ఫెల్ట్ ఈజ్ కాల్డ్ ఎస్ సాటిస్ఫాక్షన్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాటిస్ఫాక్షన్ అండ్ యూటిలిటీ. సో ఇట్స్ ఎగ్జాంపుల్, ఈ ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ దీనికి యూటిలిటీ ఎంత సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చెప్పొచ్చు అంటే దీనికి అనుకున్నాను ఒక 30,000 రూపీస్ ఇవ్వచ్చు అనుకుంటున్నానట. యాంటిసిపేటెడ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నాను? 30,000 రూపీస్. ఓకే, ఇదే ఇప్పుడు 20,000 దొరికింది అనుకోండి, ఐ గో అండ్ బై ఇమీడియట్లీ. ఇదే ఇప్పుడు 60,000 రూపీస్ ఉందనుకోండి, ఐ వోంట్ బై అట్ ఆల్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద పవర్ ఆఫ్ ఓన్లీ 30,000 రూపీస్. ఐ హోప్ నౌ యూ ఆర్ గెటింగ్ ద పాయింట్ వెరీ వెరీ క్లియర్. సో బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సాటిస్ఫాక్షన్, వాట్ ఎగ్జాక్ట్లీ వి ఫీల్, అండ్ యూటిలిటీ, వాట్ ఎగ్జాక్ట్లీ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ కమోడిటీ టు ప్రొవైడ్ us. Okay, now done. So let's go to third point. Utility is that anticipated satisfaction of the consumer while the satisfaction is tangible satisfaction derived. ఇదే కదా ఇప్పటివరకు నేను చెప్పింది. పాయింట్ నెంబర్ 3 ఇట్ ఈస్ ఓవర్. నౌ యూటిలిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూటిల్స్. ఓకే, యూటిల్స్. సార్ ఇప్పుడే యూటిలిటీని మనీలో చెప్తాం అన్నారు కదా సార్, మనీ మెజర్మెంట్ అన్నారు కదా సార్ అంటే నో. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూ వెంట్ టు ఎ షాప్. ఆ షాప్లో మీరు ఒక 300 ml ఆఫ్ కూల్ డ్రింక్ అడిగారు. 300 ml ఆఫ్ కూల్ డ్రింక్. ఓకే, వాడు 300 అంటే ఏంటి? అందులో ఉన్న
ఆ మెజర్మెంట్ అందులో ఉన్న క్వాంటిటీ ఎంత అంటే ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎలా 300 ml. ఓకే, మిల్లీ లీటర్స్లో మీకు కౌంట్ చేస్తారు. వేరే ఆ బాటిల్ 20 రూపీస్కి మీరు కొంటున్నారంటే అంటే ఆ బాటిల్ వర్త్ 20 అనే కదా దాని మీనింగ్. అంటే 300 ml ఆఫ్ కూల్ డ్రింక్ కెన్ బి సోల్డ్ ఎట్ 20 రూపీస్. అంటే ఆ వాటర్ బాటిల్ని అదే ఆ డ్రింక్ బాటిల్ని 300 mlలోని చెప్పొచ్చు, 20 రూపీస్ బాటిల్లోని చెప్పొచ్చు. అంటే ఇట్ ఇస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ లీటర్స్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. 20 రూపీస్ వర్త్ ఆఫ్ కూల్ డ్రింక్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రెండు రైటే. అలానే యూటిలిటీని కూడా ఇట్ కెన్ బి మెజర్డ్ ఇన్ యూటిల్స్ బట్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఓకేనా? ఓకే, ఎందుకంటే యూటిల్స్ అనేది నార్మల్ లాంగ్వేజ్ వీ డోంట్ యూస్ అండ్ హెన్స్ ఆ యూటిల్స్ బీ కన్వర్టెడ్ ఇన్ టు వాట్ money and hence it is expressed in terms of money. I hope you are all getting the point very 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 clear. Okay, let's come to point number 5. It is important to note that utility is not linked to usefulness of the good and there may be utility for those goods which are not so useful. అంటే సార్ యూటిలిటీ అంటే పనికొచ్చే గూడ్స్కే యూటిలిటీ ఉంటుందా అంటే ఆన్సర్ ఇస్ నో. సే ఎగ్జాంపుల్ సిగరెట్, అది దేనికైనా పనికొస్తుంది సార్ అంటే తిరిగి డ్యామేజ్ అది, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ సమ్ యూటిలిటీ బికాస్ సిగరెట్ని కూడా మనం కొనుక్కుంటున్నాం అంటే ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైయింగ్ యువర్ వాంట్. అండ్ లిక్కర్, ఇట్ డ్యామేజెస్ యూ బట్ యు ఆర్ స్టిల్ బయింగ్ దట్ ప్రొడక్ట్ బికాస్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ యువర్ వాంట్. అంటే యూస్ఫుల్నెస్తో అసలు సంబంధం లేదు. యూటిలిటీ అనేది ఇట్ మే బీ ఫ్రమ్ యూస్ఫుల్ ఐటమ్స్ ఆర్ ఇట్ మే బీ ఫ్రమ్ దోస్ ఐటమ్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్, ఏదైనా ఉండొచ్చు. ఓకే, చూడండి అక్కడ స్మోకింగ్ సిగార్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ నాట్ యూస్ఫుల్ బట్ దే హ్యావ్ సాటిస్ఫాక్షన్, దే హ్యావ్ యూటిలిటీ. దానికి యూటిలిటీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రైస్. నాకు ఆ సాటిస్ఫైయింగ్ పవర్ ఆ ప్రోడక్ట్కి ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ అండ్ బయింగ్ ద సేమ్ ప్రోడక్ట్. ఓకే, అండ్ హెన్స్ యూటిలిటీ అనే దానికి ఎథికల్గా అదేం న్యూట్రల్. ఎథికల్ ఇట్ ఈస్ వాట్ న్యూట్రల్. ఓకే, యూస్ఫుల్నెస్ లేదా అంటే దాని మీనింగ్ డ్రగ్స్, దానికి కూడా యూటిలిటీ ఉంటుంది ఎందుకంటే ఎథిక్స్తో అక్కడ సంబంధం లేదు. ఓకే, నీతికి నిజాయితీకి దానికి సంబంధం ఏం లేదు. ఎథికలీ ఇట్ ఈస్ వాట్ న్యూట్రల్. ఓకే, నౌ యూటిలిటీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకున్నాం కాబట్టి వి గో టు ద నెక్స్ట్ ఏరియా కాల్డ్ ఎస్ కన్జ్యూమర్ బిహేవియర్. కన్జ్యూమర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది దెర్ ఆర్ సమ్ థీరీస్. ఓకే, టు ఎక్స్ప్లెయిన్ కన్జ్యూమర్ డిమాండ్. సో కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. 2 థీరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మార్జినల్ యూటిలిటీ థీరీ, సెకండ్ వన్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఓకే, మార్జినల్ యూటిలిటీ థీరీని ఆల్ఫ్రెడ్ మార్షల్ కనిపెట్టాడట, ఇంట్రడ్యూస్ చేశారు. వేరాస్ ఇండిఫరెన్స్ కర్వ్ని జేఆర్ హిక్స్ అండ్ ఆర్జిడి ఎలెన్, ఓకే జేఆర్ హిక్స్ అండ్ ఎలెన్ వాళ్ళు చెప్పారట ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ని. కార్డినల్ మెజర్మెంట్, ఓకే దాన్ని కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వేరాస్ ఇక్కడ సి హియర్ ఇది ఒరిజినల్ కాదు, ఆర్డినల్. ఇది దిస్ నాట్ ఒరిజినల్, దిస్ ఇస్ వాట్ ఆర్డినల్ మెజర్మెంట్. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్కి. మార్జినల్ యూటిలిటీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్. వేరేజ్ ఇండిఫరెన్స్ కర్వ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జేఆర్ హిక్స్ అండ్ ఆర్జిడి ఎలెన్. దీనికి సాటిస్ఫాక్షన్ని కార్డినల్ మెజర్మెంట్ చేస్తామట. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్డినల్ మెజర్మెంట్. దీని మీనింగ్స్ మనం చూద్దాం. కార్డినల్ మెజర్మెంట్ అంటే మనీ అదే సాటిస్ఫాక్షన్ కెన్ బి మెజర్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఓకే, ఈ బిర్యానీ ఎంత ఉండొచ్చు అంటే బిర్యానీ ఇట్ ఈస్ కాస్టింగ్ 300 రూపీస్ అని బిర్యానీ నుంచి నీకు వచ్చే సాటిస్ఫాక్షన్ని ఇట్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అది చెప్పింది ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్. దాన్ని కార్డినల్ మెజర్మెంట్ అంటాం. అంటే వచ్చిన సాటిస్ఫాక్షన్ని మనీ టర్మ్స్లో యూ కెన్ ఎక్స్ప్రెస్ అండ్ ఇట్స్ కాల్డ్ ఎస్ వాట్ కార్డినల్ మెజర్మెంట్. వేర్ యాజ్ ఆర్డినల్ మెజర్మెంట్ అంటే నువ్వు సాటిస్ఫాక్షన్ని మనీ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేవు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, అందుకనే ఐఎమ్ గివింగ్ ద వర్త్ ఆఫ్ 300 రూపీస్. వేరే నాలంటే ఇంకోటి ఎవరికి బిర్యానీ అస్సలు ఇష్టం లేదు, హీ మే గివ్ ద సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఫర్ బిర్యానీ ఓన్లీ 30 రూపీస్. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ ఈస్ బయింగ్ దట్ ప్రొడక్ట్. అందుకని బిర్యానీ కంటూ ఒక స్పెసిఫిక్ సాటిస్ఫాక్షన్ మెజర్మెంట్ ఉండదు. ఓకే, అది కరెక్ట్ కాదు. అంటే బిర్యానీ 300 రూపీస్ ఉంటుంది అంటే నాకు 300 రూపీస్ ఉంటుంది, వేరే వాడికి 30 రూపీస్ ఉండొచ్చు. అండ్ హెన్స్ కార్డినల్ మెజర్మెంట్ ఏదైతే మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్లో ఉందో ఆ కార్డినల్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ కాదు. అది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అండ్ హెన్స్ మీరు అలా చేయలేరు. మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్ కరెక్ట్ కాదు. యూ కమ్ టు ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. అందులో మెయిన్ చెప్తాం. ఓకే, దాన్ని ఎలా మెజర్ చేయాలి అని చెప్పింది ఏంటి? జేఆర్ హిక్స్ అండ్ ఎలెన్. ఓకే, జేఆర్ హిక్స్ అండ్ ఎలెన్ ఏం చెప్పారంటే మార్జినల్ యూటిలిటీ అనేది కరెక్ట్ మెజర్మెంటే కాదు.
దాన్ని మేము ఇంకోలా తీసుకొస్తాం, ఎలా తీసుకొస్తాం అనేది లేటర్ వీల్స్ అని వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేశారట. దట్ ఈస్ కాల్డ్ as what? ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఐ హోప్ యూ ఆల్ గెట్ ది పాయింట్ క్లియర్. ఓకేనా? నౌ లెట్ us try to understand మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్. మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో వెన్ యూ కన్జ్యూమ్ వన్ item, one food item, food అని ఎనీథింగ్, whenever you consume something you get some satisfaction. Okay, you have some anticipated satisfaction, utility. అవునా కదా? యూటిలిటీ. అండ్ ఫస్ట్ యూనిట్ మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు యూ విల్ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, బాగా దాహంగా ఉన్నదట, ఎండ్లో ఉన్నారు, వచ్చారు ఇంటికి. ఒక ఫస్ట్ ఇంటికి రాలేదు, యూ వెంట్ టు ఎ షాప్, యూ బాట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, వన్ బాటిల్ ఆఫ్ వాటర్. అది తాగిన తర్వాత యూ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే, దీనికి మీకు అనిపిస్తుంది అక్కడ 20 రూపీస్ బాటిల్, కానీ కొన్నిసార్లు మనం తాగినప్పుడు దీనికి 200 రూపీస్ ఇచ్చిన తప్పు లేదురా అన్నంత దాహంతో మీరు వెళ్ళారట. ఓకే, దిస్ కాల్డ్ యూటిలిటీ. ఫస్ట్ బాటిల్కి మీరు ఇచ్చిన యూటిలిటీ వాల్యూ ఎంత? 20 రూపీస్ ఆర్ 200 రూపీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, 200 రూపీస్ ఇచ్చి కొనుక్కున్నారట ఫస్ట్ బాటిల్ మినరల్ వాటర్, 200 రూపీస్. ఓకే, ఎందుకంటే మీరు దానికి ఇచ్చిన వాల్యూ అది. వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ వాటర్ బాటిల్, వెంటనే తాగగానే మళ్ళీ ఇంకో బాటిల్ ఇచ్చారు, సెకండ్ బాటిల్, దాన్ని మీరు 200 రూపీస్ ఇచ్చి కొనుక్కుంటారా? ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ 200 రూపీస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ గివింగ్ యూ మోర్ సాటిస్ఫాక్షన్. బట్ ఇమీడియట్గా ఇంకో బాటిల్ మీరు కన్జ్యూమ్ చేస్తే ఫస్ట్ వచ్చినంత సాటిస్ఫాక్షన్ రాదు, కాబట్టి సెకండ్ గుడ్కి యు ఆర్ నాట్ గోయింగ్ టు పే 200 రూపీస్, యూ విల్ స్టార్ట్ బార్గెనింగ్. ఎస్ ఆర్ నో? అంటే ద వాల్యూ ఆఫ్ ద సెకండ్ బాటిల్ మస్ట్ కమ్ డౌన్ వెన్ యూ వాంట్ టు కన్జ్యూమ్ ఇట్ ఇమీడియట్లీ. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ద సెకండ్ యూనిట్ ఈస్ గివింగ్ యూ లెస్ సాటిస్ఫాక్షన్. ఓకే, సో వన్ మోర్ ఎడిషనల్ యూనిట్ ఆఫ్ కన్సంప్షన్కి ఎడిషనల్గా నీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత అని చెప్పే కాన్సెప్ట్ని we will call it as marginal utility. Marginal utility అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇట్ ఈస్ ద యుటిలిటీ derived from one additional unit consumed or possessed by the individual. One more additional unit కన్జ్యూమ్ చేసినప్పుడు మీకు వచ్చే ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ చూడండి. ఇట్ ఈస్ ద యుటిలిటీ derived from additional unit consumed. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మార్జినల్ యూటిలిటీ. ఎక్స్ట్రా యూటిలిటీ, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ మీకు ఏమొస్తుందో చెప్పేది. వేరే టోటల్ యూటిలిటీ అంటే చూడండి, ఇక్కడ చూడండి ఒక టేబుల్ చూపిస్తాను. ఫస్ట్ యూనిట్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్డ్, వాట్ ఈస్ ద మార్జినల్ యూటిలిటీ యూ గాట్? ఫస్ట్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు 10 వర్త్ ఆఫ్ యూటిలిటీ మీకు వచ్చిందట, 10. సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు సెకండ్ యూనిట్ మీకు వచ్చింది ఓన్లీ 8. ఫస్ట్ యూనిట్ తాగినప్పుడు మీకు ఎంత వచ్చిందట? 10. సెకండ్ యూనిట్కి ఓన్లీ 8. బట్ టోటల్ ఎంత? 2 యూనిట్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత వచ్చిన టోటల్ ఎంత? 18. 10 + 8. సో ఆల్ మార్జినల్ యూటిలిటీస్ వెన్ యూ యాడ్ అప్ ఇట్ గివ్స్ యూ వాట్? టోటల్ యూటిలిటీ. ఎస్ ఆర్ నో? అంటే అందుకే ఇక్కడ ఏమని రాసింది చూడండి, TU6 టోటల్ యూటిలిటీ ఫర్ 6 యూనిట్స్. 6 యూనిట్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత నీకు వచ్చిన టోటల్ యూటిలిటీ ఎంత అని అడిగినప్పుడు మార్జినల్ యూటిలిటీ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కలిపామనుకో ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుందట? TU వచ్చేస్తుందట. క్లియర్? అలానే మార్జినల్ యూటిలిటీ మీకు కావాలనుకోండి, సెకండ్ యూనిట్ దగ్గర వచ్చిన మార్జినల్ యూటిలిటీ ఎంత అని అడిగాను అనుకోండి, TU2 - TU1 చేస్తే వచ్చేస్తుంది. అంటే TU2 18, TU1 10. 18 - 10 = 8. అవునా కదా? సో దిస్ ఇస్ వన్. సో మార్జినల్ యూటిలిటీ ఫర్ సెకండ్ యూనిట్ చూసుకుంటే MU2 = TU2 - TU1. 8 = 18 - 10. ఓకే, సో ఎగ్జాక్ట్గా అసలు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఇప్పుడు మనం చదువుతాం, ఒక లా గురించి చదువుతాం. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, LDMU అని పిలుస్తాం ముద్దుగా. ఓకే, LDMU. ఇందులో ఏం చెప్తుందంటే మీరు వెన్ ద కన్జ్యూమర్ ఇస్ కన్జ్యూమింగ్ మోర్ ఇన్ యూనిట్స్, కన్జ్యూమ్ చేసినప్పుడు ఫర్ ఎవ్రీ అడిషనల్ యూనిట్ ఆఫ్ కన్జంప్షన్ the extra satisfaction what he gets will be reduced. అంటే మార్జినల్ యూటిలిటీ ఆల్వేస్ తగ్గిపోతుంటుంది అని అన్నాడు అనమాట. ఇందాక టేబుల్లో కూడా అదే కదా జరిగింది. ఫస్ట్ వచ్చిన మార్జినల్ యూటిలిటీ ఎంత? 10. సెకండ్ వన్ 8, 6, 2, 0. 5 యూనిట్స్ తర్వాత నువ్వు ఫిఫ్త్ గ్లాస్ తాగుతున్నప్పుడు నీకు అసలు సాటిస్ఫాక్షన్ రాదు. ఓకే, అది కూడా దాటి 6 కన్జ్యూమ్ చేసావు అనుకో రివర్స్ వచ్చేస్తుంది, అంటే విరక్తి వచ్చేస్తుంది, అంటే వచ్చిన సాటిస్ఫాక్షన్ కాస్త పోతుంది, అనవసరంగా తాగిన బాబు అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ కాల్డ్ as -4. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే యూ కన్జ్యూమ్ మోర్, యువర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ వాట్ యు గెట్ ఎక్స్ట్రా
will be reduced. So one more unit increased, okay, marginal utility will come down. This is called law of diminishing marginal utility. మార్జినల్ యూటిలిటీ ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు వాడు. ఓకే, అందుకని ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ యూనిట్స్కి మార్జినల్ యూటిలిటీకి ఒక గ్రాఫ్ డ్రా చేశారు, ఒక గ్రాఫ్. ఆ గ్రాఫ్లో ఏం జరిగింది చూద్దాం. ఓకే, let me draw the graph. Okay, this is units. This is what marginal utility. Units లో 1, 2, 3 glass of water, 4 glasses, 5, 6. This side 2, 4, 6, 8, 10. What is that? 12. ఓకే, ఇక్కడ మార్జినల్ యూటిలిటీ చూడండి, -2, -4. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫస్ట్ యూనిట్ ఆఫ్ కన్జంప్షన్ దగ్గర, ఫస్ట్ యూనిట్ ఆఫ్ వాటర్ బాటిల్ దగ్గర 10 యూనిట్స్ ఆఫ్ MU వచ్చింది. సెకండ్ యూనిట్ దగ్గర ఎంత అయింది? లెట్ us చెక్. సెకండ్ యూనిట్ చూడండి, సెకండ్ యూనిట్ ఎంత? సెకండ్ యూనిట్ దగ్గర 8620. చూడండి, సెకండ్ యూనిట్ దగ్గర ఎంతటా 8. సెకండ్ యూనిట్ దగ్గర మీకు వచ్చిన మార్జినల్ యూటిలిటీ 8. థర్డ్ యూనిట్ దగ్గర 6. థర్డ్ యూనిట్ దగ్గర ఎంతటా 6. ఫోర్త్ యూనిట్ దగ్గర ఐ గెస్ 2. ఎటువైపు వెళ్ళింది అది? ఐ గెస్ ఇట్ ఈస్ ఫార్ 2. ఫిఫ్త్ యూనిట్ దగ్గర 0. చూడండి, ఇక్కడ ఫోర్త్ యూనిట్ దగ్గర 2, ఫిఫ్త్ యూనిట్ దగ్గర 0, అంటే ఇక్కడ 0. సిక్స్త్ యూనిట్ దగ్గర 4, -4. సిక్స్త్ యూనిట్ దగ్గర ఎంతటా -4. వెన్ ఐ జాయిన్ ఎవ్రీథింగ్, మార్జినల్ యూటిలిటీ కర్వ్ చూడండి, డౌన్వర్డ్ స్లోప్ ఇలా వస్తుంది, అలా 0 అయింది. 0 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మైనస్. దట్ ఈస్ ద కర్వ్ ఆఫ్ వాట్? మార్జినల్ యూటిలిటీ. సో ఐ హ్యావ్ డ్రాన్ ఇట్. లెట్ us చెక్ ద గ్రాఫ్. చూసుకోండి, అలా కిందకు వచ్చింది. వేర్ యాజ్ టోటల్ యూటిలిటీ మీరు తీసుకున్నారనుకోండి, టోటల్ యూటిలిటీ మళ్ళీ టేబుల్కి రండి. టేబుల్లో మీరు అబ్జర్వ్ చేయండి, టేబుల్లో టోటల్ యూటిలిటీ ఏమైంది? స్టార్టింగ్లో 10, 18, 24, 26. ఓకే, తర్వాత 26. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది చూడండి, స్టార్టింగ్ నుంచి ఇంక్రీజ్, సడన్గా ఇక్కడ ఏమైంది? డిక్రీజ్. 26 తర్వాత 22 అయింది, బికాస్ ఆఫ్ వన్ రీజన్ కాల్డ్ ఎస్ నెగటివ్ మార్జినల్ యూటిలిటీ. అంటే టోటల్ యూటిలిటీ ఇంక్రీజ్, వన్ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ ఏమవుద్ది? ఇట్ స్టార్ట్స్ డిక్రీజింగ్. చూడండి, ఐ విల్ డ్రా. యాక్చువల్గా అక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఓకే, టోటల్ యూటిలిటీ చూడండి, ఇట్ విల్ బి ఇంక్రీజ్. ఒక మ్యాక్సిమం పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇట్ స్టార్ట్స్ డిక్రీజింగ్. ఈ మ్యాక్సిమం పాయింట్ ఇందాక మనకి ఏంటి? 26. చూడండి, ఇక్కడ టోటల్ యూటిలిటీ 26 దగ్గర హైయెస్ట్. టేబుల్లో చూడండి 26. ఓకే, 26 తర్వాత ఎందులోకి వచ్చేస్తుంది? 22. సో జస్ట్ రిప్రజెంటేషన్. దిస్ సైడ్ ఇట్ ఈస్ TU, దిస్ సైడ్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఈ యూనిట్స్ పెరుగుతున్న కొద్దీ ఇటు ఫస్ట్లో పెరిగింది, టాప్కి వెళ్ళింది. అంటే ఈ టాప్కి వెళ్ళిన దగ్గర ఇక్కడ మనకి 5 యూనిట్స్. 6th యూనిట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చింది, డౌన్ అయిపోయింది. ఐ హోప్ యూ విల్ గెట్ ద పాయింట్. ఓకే, సో మార్జినల్ యూటిలిటీ ఫర్ సెకండ్ యూనిట్ అంతా అయిపోయింది, గ్రాఫ్ అయిపోయింది. నౌ మార్జినల్ యూటిలిటీ కర్వ్ విల్ హ్యావ్ వెరీ సింపుల్ డౌన్వర్డ్ స్లోప్. ఇప్పుడు అదే కదా చెప్పాను. అండ్ ఇట్ టచెస్ x యాక్సిస్. 0 అయిపోయింది, 0 అట్ సాచురేటింగ్ పాయింట్. అంటే ఆ సాచురేటింగ్ పాయింట్ అంటే ఏంటి? అక్కడ మనకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ రాదు. 5వ గ్లాస్ తాగుతున్నప్పుడు నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ 0. వేర్ దేర్ విల్ బి మ్యాక్సిమం యూటిలిటీ, మ్యాక్సిమం టోటల్ యూటిలిటీ. అంటే MU 0 అయినప్పుడు, అంటే ఇంకా ఎక్స్ట్రాగా నీకేమి రానప్పుడు టోటల్ యూటిలిటీ నువ్వు చెక్ చేసావు అనుకో, 26 ఉంది. అండ్ దట్ ఈస్ ద మ్యాక్సిమం టోటల్ యూటిలిటీ. ఆ తర్వాత కూడా నువ్వు కన్జ్యూమ్ చేసావు అనుకో, దెన్ ద టోటల్ యూటిలిటీ దేర్ ఆఫ్టర్ ఇఫ్ యూ కన్జ్యూమ్, దెన్ చూడండి మార్జినల్ యూటిలిటీ విల్ బి నెగటివ్, విచ్ లీడ్స్ టు టోటల్ యూటిలిటీ డిక్లైన్. సో ఏం కంక్లూడ్ చేస్తానంటే నేను, ఓకే, ఏం కంక్లూడ్ చేస్తున్నాను చూడండి, వెన్ MU is 0,
TU will be maximum. Okay, when mu is negative, then TU starts declining. అదే కదా జరిగింది, సింపుల్. అండ్ దెన్ టోటల్ యూటిలిటీ కర్వ్ విల్ హ్యావ్ అప్వర్డ్ మూమెంట్. టోటల్ యూటిలిటీ కర్వ్కి ఏముంటుందట, ఫస్ట్ అప్వర్డ్ మూమెంట్ ఉంటుందట విత్ ఎ డిక్లైనింగ్ రేట్, అండ్ ఇట్ రీచెస్ టు మ్యాక్సిమం పాయింట్, అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ స్టార్ట్స్ డిక్లైనింగ్. టోటల్ యూటిలిటీ కర్వ్ చూడండి, టోటల్ యూటిలిటీ కర్వ్ అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్లో 10, 18 అలా ఇంక్రీజ్ హై చూసారా మీరు ఇక్కడ, ఒకసారి చెక్ చేయండి. ఆ టేబుల్కి రండి, టేబుల్లో చూడండి. ఫస్ట్లో 10 నుంచి 18 అయిపోయింది, అంటే 8 పెరిగింది. తర్వాత 6 పెరిగింది, దాని తర్వాత 2 పెరిగింది, దాని తర్వాత 0, దాని తర్వాత -4 ఇలా వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్లో ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది, 10 to 18, 8 పెరిగింది. ఆ తర్వాత ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బట్ నాట్ ఎట్ ర్యాపిడ్ స్పీడ్, నాట్ ఎట్ ద స్పీడ్ విచ్ we used to have earlier. ఇంతకుముందు 8 పెరిగింది, బట్ నెక్స్ట్ టైం పెరుగుతుంది, బట్ 6 అంటే డిక్లైనింగ్ రేట్లో ఇంక్రీజ్ అవుతుందని దాని మీద. అందుకే అక్కడ డిక్లైనింగ్ రేట్లో ఇంక్రీజ్ అని రాసిచ్చాడు. చూసారా, see here at a declining rate, with a declining rate. I hope you are getting the point very very clear. Okay, then assumptions of marginal utility analysis. మీకు తెలుసు అసలు మార్జినల్ యూటిలిటీ లా ఏం చెప్తుంది సార్, ఫర్ ఎవ్రీ ఎడిషనల్ యూనిట్ ఆఫ్ కన్జంప్షన్ కన్జ్యూమర్ ఏం ఫీల్ అవుతాడంటే సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుందని ఫీల్ అవుతాడు. ఓకే, మార్జినల్ యూటిలిటీ ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో అది తగ్గిపోతుందని ఫీల్ అవుతాడు. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో, మీకు చెప్పాను, ఫస్ట్ బిర్యానీకి 300 ఇచ్చి కొంటాను, మళ్ళీ రెండో బిర్యానీ అన్నాడు అనుకో 300 అయితే నేను కొన్నాను, ఆడు 250 అంటే మళ్ళీ కొంటాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన సాటిస్ఫాక్షన్ 300, ఆ నెక్స్ట్ వచ్చిన అంత సాటిస్ఫాక్షన్ రాదు, కాబట్టి ఐ విల్ మేక్ మై సెల్ఫ్ రెడీ టు బై ద సేమ్ ప్రోడక్ట్ అట్ లెస్ కాస్ట్ ఉంది, లెస్ ప్రైస్ ఉంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. అయితే సో నేను ఏమంటున్నానంటే మార్జినల్ యూటిలిటీ అలా ఫాల్ డౌన్ అవుతుంది అంటున్నాను కదా, అలా అవ్వాలంటే కొన్ని అజంప్షన్స్ ఉంటాయట. ఆ అజంప్షన్స్ తీసుకుంటేనే అది వర్క్ అవుతాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, అది మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం. కొన్ని అజంప్షన్స్ ఒకసారి చూడండి. ఓకే, ఈ ఫిఫ్త్ పాయింట్ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. నేను ఒక జ్యూస్ తాగాను, ఓకే, ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగాను, ఫ్రూట్ జ్యూస్. ఓకే, మళ్ళీ ఇప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగాను. అప్పుడు నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ లాస్ట్ వీక్ వచ్చిన సాటిస్ఫాక్షన్ సేమేనా కాదా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్. మార్జినల్ యూటిలిటీ ఏం తగ్గిపోదు, ఎందుకంటే దెర్ ఇస్ హ్యూజ్ టైమ్ గ్యాప్ బిట్వీన్ కన్జంప్షన్ ఆఫ్ 2 ఐటమ్స్. ఎస్ ఆర్ నో? సో ఇలా ఉన్నప్పుడు మనకు మార్జినల్ యూటిలిటీ ఇట్ డజంట్ ఫాల్ డౌన్. ఓకే, అది ఎప్పుడు ఫాల్ డౌన్ అవుతుంది అంటే ఓన్లీ వెన్ యూ కన్జ్యూమ్ ద జ్యూస్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఫస్ట్ కన్జంప్షన్ యూ ఇమీడియట్లీ స్టార్ట్ కన్జ్యూమింగ్ సెకండ్ వన్. దెన్ దెర్ ఇస్ నో టైమ్ గ్యాప్ బిట్వీన్ కన్జంప్షన్. ఓకే, కన్సిక్యూటివ్ కన్జంప్షన్లో టైం గ్యాప్ లేదు. అప్పుడే ఫస్ట్ యూనిట్కి ఏమో బాగా సాటిస్ఫాక్షన్ వస్తుంది, రెండో యూనిట్కి రాదు. ఓకే, రెండో యూనిట్కి సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది. ఎప్పుడు వెన్ యూ కంటిన్యూస్లీ కన్జ్యూమ్. ఐ హోప్ యూ విల్ గెట్ ఇన్ ద పాయింట్. దిస్ ఇస్ ఈజీ, దిస్ ఇస్ ద అజంప్షన్. ఏంటి సార్ అజంప్షన్? ఈ లా వర్క్ అవ్వాలంటే అజంప్షన్ ఏంటి సార్ అంటే అబ్సల్యూట్గా మీరు ఏం చేయాలట, యూ షుడ్ కన్జ్యూమ్ గూడ్స్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ టైం గ్యాప్. అప్పుడే ఈ లా వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వదు. ఆ లా చెప్పింది అలా వర్క్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇమీడియట్ కన్జంప్షన్ జరగాలట. సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 5. కమ్ టు పాయింట్ నెంబర్ 6 వేర్ ద డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ కమోడిటీ ఆర్, చూడండి అక్కడ, ద డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ కమోడిటీ ఆర్ టు బి homogeneous or identical. If not, the law may not hold good. Okay, so దీని మీనింగ్ ఏంటో చూద్దాం. డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ కమోడిటీ అంటే మనం కన్జ్యూమ్ చేసే ఐటమ్స్ సేమ్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ రాంగ్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఆ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది. సో దీని మీనింగ్ కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మనం కన్జ్యూమ్ చేసే ఐటమ్స్, సే ఎగ్జాంపుల్ మీరు బిర్యానీ తిన్నారు, ఫస్ట్ కన్సంప్షన్ ఏం చేశారు, బిర్యానీ. ఇమీడియట్గా నెక్స్ట్ కన్సంప్షన్ విత్ ఇన్ 2 minutes గ్యాప్లో ద నెక్స్ట్ కన్సంప్షన్ మళ్ళీ బిర్యానీ తిన్నారు. అప్పుడు ఏమవుతుంది, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ విల్ కమ్ డౌన్ ఫర్ ద సెకండ్ యూనిట్. వేర్ యాజ్ లెట్ మీ చేంజ్ ద ఎగ్జాంపుల్. ఫస్ట్ యూనిట్ ఏమో బిర్యానీ తిన్నారట,
ఇమీడియట్లీ ఆఫ్టర్ 2 minutes యూ కన్జ్యూమ్డ్ పెప్సీ ఆర్ థమ్స్ అప్. అప్పుడు చెప్పండి, సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేశారు కదా, సెకండ్ కన్జంప్షన్ కాల్డ్ యాజ్ కూల్ డ్రింక్, ఇట్ గివ్స్ యూ గుడ్ సాటిస్ఫాక్షన్ ఓన్లీ, నాట్ లెస్ దెన్ ఎర్లియర్ వన్. ఇంకొంచెం బెటర్ సాటిస్ఫాక్షన్ బిర్యానీ తినగానే కూల్ డ్రింక్ తాగంటే అబ్బా అని అనిపిస్తుందా లేదా? అంటే మీరు ఈ లా వర్క్ అవ్వాలంటే మీరు కన్జ్యూమ్ చేసిన గూడ్నే మళ్ళీ కన్జ్యూమ్ చేయాలి, అంతేగాని వేరే గూడ్ని కన్జ్యూమ్ చేస్తే ఈ లా వర్క్ అవ్వదు. అంటే దాని మీనింగ్ చూడండి, ద యూనిట్స్ వాట్ ఎవర్ యూ కన్జ్యూమ్ దే మస్ట్ బి హోమోజీనియస్, అంటే సేమ్, ఐడెంటికల్ అంటే సేమ్ ఉండాలి. అలా లేకపోతే దిస్ లా మే నాట్ వర్క్ వెల్. ఓకే, 6th పాయింట్ ఇట్ ఈస్ క్లియర్, మామూలు లేదు 6th పాయింట్. నెక్స్ట్ వన్ 7th పాయింట్ చూడండి. 7th పాయింట్, వాట్ ఎవర్ ద యూనిట్, వాట్ ఎవర్ ద థింగ్ యు ఆర్ కన్జ్యూమింగ్, ఇట్ విల్ హ్యావ్ సమ్ స్టాండర్డ్ మెజర్మెంట్. ఓకే, నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నాను, వాటర్ అన్నానా గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నానా, అలానే జ్యూస్ అన్నానా గ్లాస్ ఆఫ్ జ్యూస్ అన్నానా. సో దాని మీనింగ్ ఏంటి, ఎప్పుడైనా వెన్ సంథింగ్ ఈజ్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ స్టాండర్డ్ క్వాంటిటీస్, అలానే నువ్వు కన్జ్యూమ్ చేయాలి. సే ఎగ్జాంపుల్, నువ్వు జ్యూస్ తాగి ఎంత తాగేవట, ఒక స్పూన్ తాగేవట, ఫస్ట్ ఒక స్పూన్ టేస్ట్ చేసేవట, యూ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్, ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం మళ్ళీ ఇంకో స్పూన్ తాగేవట, ఇంకో స్పూన్. నౌ యూ టెల్ మీ, ద సెకండ్ యూనిట్ ఆఫ్ స్పూన్ కన్జ్యూమ్ చేసినప్పుడు నీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏం తగ్గిపోవు. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే యు ఆర్ నాట్ కన్జ్యూమింగ్ అప్ టు ద స్టాండర్డ్ మెజర్మెంట్స్. నువ్వు ఫస్ట్ ఒక స్పూన్ తాగి సెకండ్ కూడా ఒకటే స్పూన్ తాగావు అనుకో, నీ పెద్ద చేంజ్ ఏమి ఉండదు, అంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ డజంట్ వర్క్ దేర్. అదే ఫస్ట్ ఒక గ్లాస్ తాగి మళ్ళీ వెంటనే ఇంకో గ్లాస్ తాగి మళ్ళీ వెంటనే ఇంకో గ్లాస్ తాగావు అనుకో, అప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వెల్కమ్. అంటే ఎల్డిఎంయు ఏం చెప్పిందంటే, వెన్ యూ వాంట్ టు మేక్ దిస్ లా వర్క్, యూ మస్ట్ కన్జ్యూమ్ దట్ పర్టికులర్ ఐటమ్ అట్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఓన్లీ, నాట్ స్పూన్, సిప్ ఆఫ్ టీ, అలా అవ్వదు. ఓకే, సో దట్స్ ఇట్, దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో యాజ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ చాప్టర్, నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను. ఓకే, ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి లిటిల్ స్లోగా ఐఎమ్ మూవింగ్. సో నెక్స్ట్ వన్, అండ్ నెక్స్ట్ మెజర్మెంట్, నెక్స్ట్ అజంప్షన్ ఏంటో చూద్దాం. మనం యూటిలిటీని మనీలోనే మెజర్ చేయాలి. అవును, ఇందాక అదే కదా చెప్పాను, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూటిల్స్లో మనం మెజర్ చేస్తాం, బట్ అల్టిమేట్లీ వి సే ఇన్ వాట్, వి ఎక్స్ప్రెస్ దాట్ ఇన్ వాట్, మనీ. ఓకే, అదే ఇక్కడ రాశారు, ద అమౌంట్ ఆఫ్ మనీ విచ్ ద పర్సన్ ఈస్ ప్రిపేర్డ్ టు పే ఫర్ యూనిట్ ఆఫ్ గుడ్ రాదర్ దాన్ గో వితౌట్ ఇట్. ఓకే, నేను బిర్యానీ 300 రూపాయలు ఇచ్చి రెడీగా ఉన్నాను కొనుక్కోవడానికి, అంటే ఇట్ ఈస్ గివింగ్ ద సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ 300 రూపీస్. అంటే యూటిలిటీని ఎలా మెజర్ చేస్తున్నాను నేను? మనీలోనే. సో మనీ ఈస్ ద మెజరింగ్ రాడ్ ఫర్ యూటిలిటీ. సింపుల్, సాటిస్ఫాక్షన్ యూటిల్స్లో మెజర్ చేస్తాం, దాన్ని ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అందుకు ఇది ఇట్స్ అ మెజరింగ్ రాడ్ అని పిలుస్తున్నాడు. ఓకే, సో మీరు ఎవరు చెప్పలేరు ఇప్పుడు, ఎవరే నువ్వు బిర్యానీ తిన్నావు కదరా అంటే తిన్నాను, సాటిస్ఫై అయ్యావా అంటే 300 ఇచ్చినా బెస్ట్ రా బిర్యానీకి అంటాం, అంతేగాని 200 యూటిల్స్ అయినా ఓకేరా అని అనం కదా. అవునా కదా, యూటిల్స్తో మనం చెప్పాం, ఇట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్, మనీ ఓన్లీ. మెజరింగ్ రాడ్ ఈస్ వాట్, మనీ. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్, కార్డినల్ మెజరబిలిటీ ఆఫ్ యూటిలిటీ. అదే కదా నేను అన్నాను, కార్డినల్ మెజర్మెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి, సాటిస్ఫాక్షన్ కెన్ బి మెజర్డ్ అండ్ క్వాంటిఫైయబుల్. ఓకే, మరి బిర్యానీకి నేను 300 ఇచ్చాను, నా ఫ్రెండ్కి బిర్యానీ ఇష్టం లేదు, వాడు 30 రూపీస్ ఇస్తాడు. ఎంత బాగున్నా బిర్యానీకి వాడు ఎంత ఇస్తాడు, 30 ఇస్తాడు. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే వాడికి నచ్చలేదు కాబట్టి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్. కానీ మన అజంప్షన్ ఏంటంటే, ఎస్ బిర్యానీకి ఒక మెజర్మెంట్ ఉంది, దాని వాల్యూ 300 అని చెప్పగలిగి చెప్పే అజంప్షన్ తీసుకొని మనం ఈ లాని చదవాలి. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో రేషనాలిటీ అంటే లాజిక్ అనమాట. మన కన్జ్యూమర్కి వాడికి బ్రెయిన్ ఉంది, వాడి దగ్గర లాజిక్ ఉంది. ఏమనంటే ఫస్ట్ యూనిట్కి 300 ఇచ్చుకోనాలి, సెకండ్ యూనిట్కి నాకు సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ లాజిక్ ప్రకారం సెకండ్ యూనిట్కి 250 రూపీస్ ఇవ్వాలి. వీడి దగ్గర లాజిక్ లేదనుకో, ఒక యూనిట్ అంటే 300, 2 యూనిట్లు వస్తున్నాయి కాబట్టి 2 ఎక్స్ట్రా ఒకటి వస్తుంది కాబట్టి సెకండ్ యూనిట్కి 350 ఇచ్చేస్తాను అంటున్నాడట. అలాంటి వాడిని మనం ఈ లాలో పెట్టామనుకో వర్క్ అవ్వదు. వాడు ఖచ్చితంగా తెలివైనడు అయ్యి ఉండాలి, వాడి దగ్గర లాజిక్ ఉండాలి. వాడు ఏం చేయాలట, సాటిస్ఫాక్షన్ వస్తేనే డబ్బులు ఇవ్వాలి. సాటిస్ఫాక్షన్తో సంబంధం లేకుండా ఫస్ట్ యూనిట్కి 300, సెకండ్ యూనిట్కి 400 ఇచ్చేస్తున్నాడు అనుకోండి, గాన్. ఓకే, అది వర్క్ అవ్వదు, అలా వర్క్ అవ్వదు. వెరీ ఈజీ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ రేషనాలిటీ, సెకండ్ పాయింట్ కార్డినల్ మెజరబిలిటీ, థర్డ్ పాయింట్ మనీ ఈజ్ ద మెజరింగ్ రాడ్. ఓకే,
ఫోర్త్ పాయింట్ చూడండి, దిస్ థియరీ అజ్యూమ్స్ ఆల్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్ దాన్. చూడండి ఈసారి చూడండి, మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొన్నింటిని మనం కాన్స్టెంట్ తీసుకోవాలి. కాన్స్టెంట్ అది తీసుకోకపోతే ఈ లా వర్క్ అవ్వదు. చూడండి ఒకసారి, ఫస్ట్ యూనిట్కి 300 ఇచ్చుకున్నాం, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. సెకండ్ యూనిట్ కట 10 రూపాయలు ఇచ్చి తీసుకోమన్నాడట, వెంటనే అది కొనుక్కొని వచ్చేసాడట. ఫస్ట్ యూనిట్కి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెకండ్ యూనిట్ కూడా ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు అనుకున్నారు, ప్రైస్తో కొట్టాడు. ఫస్ట్ యూనిట్కి 300 ఇచ్చావు, సాటిస్ఫై అయ్యావు. సెకండ్ యూనిట్ 10 రూపాయలకి ఇచ్చాడు, ఇంకా ఎక్కువ సాటిస్ఫై అయిపోతావు. ఓకే, మరి లా వర్క్ అవ్వదు. లా వర్క్ అవ్వాలంటే కొన్నిటిని కాన్స్టెంట్ తీసుకోవాలి మనం. ఓకే, డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ప్రైస్ ఇలాంటివి మన కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. ఓకేనా. సే ఎగ్జాంపుల్ హ్యాబిట్స్ ఏమో ఉన్నాయట. సే ఎగ్జాంపుల్ ఫస్ట్ సిగరెట్ కాల్చావు, ద సాటిస్ఫాక్షన్ వాట్ యు గెట్, సెకండ్ సిగరెట్ ఇంకా బాగా ఇచ్చిందట నీకు కిక్, సెకండ్ సిగరెట్ కాల్చినప్పుడు ఇంకా బాగుందట. అంటే ఏంటి, సిన్స్ ఇట్ ఈస్ యువర్ హ్యాబిట్, ఇట్ ఈస్ యువర్ టేస్ట్ అండ్ చాయిసెస్, ఇట్ ఈస్ అఫెక్టింగ్ యువర్ సాటిస్ఫాక్షన్, అండ్ హెన్స్ దిస్ లా డజంట్ వర్క్ ఇన్ సచ్ కేసెస్. అందుకే దిస్ థియరీ assumes all other factors constant such as price, income, habits, tastes and preferences. Beautiful point. Easy. Next one, seventh point, the units consumed should consist of standard measurement. I think that's the seventh point kuda. Yes, eighth point really very important. Eighth point, ninth point first చెప్పేస్తాను, తర్వాత eighth కి వస్తాను. ఓకేనా. ninth point చూడండి, law of diminishing marginal utility. Law of what? Diminishing marginal utility ignores the effect of satisfaction because of complementary goods and it makes the analysis of only independent utility of the goods consumed. దీని మీనింగ్ ఏంటంటే, మీరు చూడండి, ఫస్ట్ యూనిట్ ఆఫ్ సే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఫస్ట్ యూనిట్ ఆఫ్ టీ వితౌట్ షుగర్, టీకి కాంప్లిమెంటరీ గుడ్ ఉంది షుగర్, సో టీ తాగేవట వితౌట్ షుగర్, యూ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. సెకండ్ యూనిట్ ఆఫ్ టీ తాగేవట, అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి తాగేవట, you will be more satisfied when compared to first cup of tea. Sir, rule prakaram, law prakaram, when you consume second tea, what should happen? The satisfaction levels should come down. But second tea lo నువ్వు ఏం కలిపావు, షుగర్ కలిపావట, అంటే కాంప్లిమెంటరీ గుడ్ ఎఫెక్ట్ కూడా కలిపేవట అందులో, దానివల్ల సాటిస్ఫాక్షన్ పెరిగిపోతుంది. అంటే అలా కలపకూడదు. అంటే యూ షుడ్ నాట్ కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్ when you want to study this law. This is ninth point. Very beautiful. Ninth point. Very simple. Okay, now come to eighth point. When individual is spending money from his income, the last penny will have more value and he expects to derive maximum marginal utility of money. That is, as for income approach of calculating the utility, the more quantities you buy, the more income will be exhausted and less pending income will be available, which will have high value and can give more satisfaction when the additional units are consumed. However, it contradicts with the law of diminishing marginal utility, where it says more the consumption of goods and less the marginal satisfaction. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే తక్కువ సాటిస్ఫాక్షన్ రావాలి రూల్ ప్రకారం, బట్ రివర్స్లో అవుతుంట. ఎందుకు అవుతుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ హెన్స్ ఆల్ఫ్రెడ్ మార్షల్ assumed marginal utility of money in case of income approach as constant for the purpose of calculation of marginal utility through consumption. బా ఏం చెప్పాడు, ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదు. ప్రామిస్, ఒక్క ముక్క అర్థమైతే ప్రామిస్. ఓకే, ఏంటో చూద్దాం. మీకు 1 lakh రూపీస్ ఇచ్చానట, ఖర్చు పెట్టుకుంటారా అని. ఓకే, ఫస్ట్ 1000 రూపీస్ని చాలా రెక్లెస్గా ఖర్చు పెట్టేస్తారు, ఇంకా 99,000 ఉందని. ఓకే, ఫస్ట్ 1000 రూపీస్ ఖర్చు పెట్టి యూ గాట్ సమ్ ఐటమ్, యూ గాట్ సమ్ సాటిస్ఫాక్షన్. ఓకే, అలా స్పెండ్ చేసి లాస్ట్ 1000 రూపీస్కి వెళ్ళావట. నో లాస్ట్ 1000 రూపీస్ విల్ హ్యావ్ మోర్ వాల్యూ. అంటే దాన్ని అంత ఈజీగా ఖర్చు పెట్టి ఆ లాస్ట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఇంకా 1000 ఉంది కాబట్టి నువ్వు అక్కడ 1 రూపీ ఖర్చు పెట్టినా నీకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండాలని కోరుకుంటావు. అవునా కదా. నీకు 1 lakh ఇచ్చాను ఖర్చు పెట్టుకోమని, ఫస్ట్ 1000 రూపీస్కి లాస్ట్ 1000 రూపీస్కి ద వాల్యూ ఇస్ డిఫరెంట్. ఫస్ట్ 1000 రూపీస్ జస్ట్ లైక్ దట్ యూ విల్ స్పెండ్, ఎందుకంటే నీ మనసులో ఆల్రెడీ 99,000 ఇంకా పెండింగ్ ఉందని ఫీలింగ్లో ఉంటావు. వేరాజ్ లాస్ట్ 1000 రూపీస్కి ఇంక నీ దగ్గర ఏం లేదు కాబట్టి ఈవెన్ 1 రూపీ యూ స్పెండ్ ఫ్రమ్ దట్ లాస్ట్ 1000 రూపీస్, యూ ఎక్స్పెక్ట్ మోర్ సాటిస్ఫాక్షన్. అవునా కదా. సో ఇన్కమ్ అప్రోచ్లో నువ్వు ఆలోచించావనుకో, లాస్ట్ అంటే మీరు ఫస్ట్ 1000 కొన్నావు, కన్జ్యూమ్ చేసావు, లాస్ట్ 1000 రూపీస్ కన్జంప్షన్కి యూ ఎక్స్పెక్ట్ మోర్ సాటిస్ఫాక్షన్. అవునా కదా. మరి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఏం చెప్తుంది, నువ్వు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అదేమవ్వాలి,
ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే లాస్ట్ నువ్వు ఇంకా తగ్గిపోవాలి, మార్జినల్ యూటిలిటీ తగ్గిపోవాలి. బట్ ఇన్కమ్ అప్రోచ్లో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో లాస్ట్ కన్సంప్షన్కి ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ రావాలని కోరుకుంటావట. అంటే దెర్ ఇస్ ఎ క్లియర్ కాంట్రడిక్షన్ బిట్వీన్ దీస్ టూ. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఒకలా చెప్తే, ఇన్కమ్ అప్రోచ్లో నువ్వు ఆలోచిస్తే ఇంకోలా ఉందా. మరి అందుకనే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చేశాడంటే, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ వర్క్ అవ్వాలి అంటే, ఓకే, వర్క్ అవ్వాలి అంటే మనీ స్పెండింగ్ ఉంది చూసారా, మనీ ఎడిషనల్ రూపీ నువ్వు ఖర్చు పెడుతున్నప్పుడు నీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా, ఫస్ట్ యూనిట్కి నీకు ఏ సాటిస్ఫాక్షన్ వచ్చిందో లాస్ట్ రూపీకి కూడా, అంటే ఫస్ట్ రూపీకి నీకు ఏ సాటిస్ఫాక్షన్ వచ్చిందో లాస్ట్ రూపీ స్పెండ్ చేసినప్పుడు కూడా అదే సాటిస్ఫాక్షన్ వస్తుందని అజంప్షన్ తీసుకొని ఎల్డిఎంయు చదువు, అప్పుడు అది వర్క్ అవుతాయి. సో మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ అంటే ఎవ్రీ 1 రూపీ నువ్వు ఖర్చు పెడితే వచ్చే సాటిస్ఫాక్షన్ ఫస్ట్ రూపీకి అంతే, లాస్ట్ రూపీకి అంతే అని ఎజ్యూమ్ చేసుకొని దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఎల్డిఎంయు, దెన్ ఇట్ విల్ గివ్ యూ ఓకే రైట్ ఆన్సర్. అప్పుడు లాస్ట్ కన్జంప్షన్కి నీకేమవుద్దట, వచ్చే మార్జినల్ యూటిలిటీ తగ్గిపోద్దట when compared to earlier stages. ఓకే, సో దిస్ ఈజ్ 8th పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అజంప్షన్స్ అండర్ ఎల్డిఎంయు. ఓకే, సో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ ఎల్డిఎంయు పని చేయాలంటే మనకి ఏం కావాలి, రెగరస్ అజంప్షన్స్ ఉంటే కానీ పని చేయదు. అజంప్షన్స్ బోల్డ్ ఉన్నాయి, అజంప్షన్స్ అవి ఉంటే కానీ పని చేయదు, అది లిమిటేషన్. ఓకే, మనం ఏంటి కాంప్లిమెంటరీ ఐటమ్స్, సబ్స్టిట్యూట్ ఐటమ్స్ ఇలాంటివి అసలు మైండ్లోనే పెట్టుకోకూడదు. అవి ఏమి లేకుండా ఒక్క ఐటమ్ గురించి మనం మాట్లాడాలి, మిగతా దాని గురించి మనం మాట్లాడకూడదు. అది రెండో పాయింట్. థర్డ్ పాయింట్, ద లా ఈజ్ నాట్ యూనివర్సల్. ఓకే, అంటే ఇది ప్రతి ఐటమ్ మీద పనిచేయదు. టీ మీద పనిచేసినట్టు అన్నిటి మీద పనిచేయదు, జ్యూస్ మీద పనిచేసినట్టు అన్నిటి మీద పనిచేయదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ రీజన్. మీరు చెప్పండి, కొన్ని ప్రెస్టీజియస్ గుడ్స్ ఉంటాయి, గోల్డ్. ఇఫ్ ఐ హ్యావ్ 1 గ్రామ్ గోల్డ్, ఐ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. 2nd గ్రామ్ కన్జ్యూమ్ చేసాను, కొన్నాను అనుకోండి, ఈవెన్ మోర్ సాటిస్ఫాక్షన్. అవునా కదా? అంటే ఏంటి, ప్రెస్టీజియస్ గూడ్స్ వాటికి మనం మన దగ్గర ఎంత ఉంటే అంత హ్యాపీ అయిపోతాం అంట మనం. అండ్ హెన్స్ దిస్ లా ఇస్ నాట్ యూనివర్సల్ బికాస్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ సమ్ గూడ్స్, పర్టికులర్లీ ప్రెస్టీజియస్ ఐటమ్స్. ఓకే, కమ్ టు 4th పాయింట్. ఓకే, కొంతమంది ద లా ఆల్సో ఫెయిల్స్ ఇన్ కేస్ ఆఫ్ పీపుల్ విత్ మెజర్లీ బిహేవియర్. అంటే పిచ్చోళ్ళు, మీకు ఇందాక చెప్పాను, అదే లాజిక్ లేకపోతే ఏమవుతుంది, లాజిక్ లేకపోతే వాడు లాజిక్ లేదనుకో ఈ లా పని చేయదు, అదే కదా నేను చెప్తున్నాను. ఓకే, సో దట్ ఈస్ 4th పాయింట్. సో దీస్ ఆర్ ద లిమిటేషన్. ఐ హోప్ యూటిలిటీ గురించి మంచి డిస్కషన్ మనం చేసాం. ఓకే, మంచి డిస్కషన్, యూటిలిటీ గురించి డీటెయిల్గా మనం చదివాం. అండ్ దెన్ నౌ విల్ గో ఇన్ టు కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో చూద్దాం. విత్ ఇన్ నో టైమ్ ఐ కవర్, జస్ట్ మినిట్. ఓకే, డన్. కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూనిట్ వేర్ ద మార్జినల్ యూటిలిటీ అండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద గుడ్ బికమ్స్ ఈక్వల్. మీరు చూడండి ఇక్కడ ఏం జరిగిందో, 1 యూనిట్ కన్జ్యూమ్ చేస్తే మార్జినల్ యూటిలిటీ మీకు వచ్చిందట 100, టీయు 100, కానీ దాని ప్రైస్ 40 రూపీస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ద సాటిస్ఫాక్షన్ వాట్ యు గెట్, anticipated satisfaction is 100 rupees, but you are required to pay only 40 rupees. ఓకే, అంటే అందరూ కొంటారు, హ్యాపీ. ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్? యు ఆర్ గెటింగ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ 100, పేయింగ్ ది మనీ 40. అంటే ఈచ్ రూపీకి నీకు వస్తున్న యూటిలిటీ ఎంత అంటే, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఎంత అంటే, ఓకే చెప్పగలరా, ఈచ్ రూపీకి 40 రూపీస్ నువ్వు పే చేస్తున్నావు. ఓకే, బట్ నీకు వస్తుంది ఎంత, 100. అంటే ఈచ్ రూపీకి 2.5 వర్త్ ఆఫ్ యూటిలిటీ యు ఆర్ గెటింగ్ బ్యాక్. ఓకే, 2.5 రూపీస్ ఆఫ్ యూటిలిటీ యు ఆర్ గెటింగ్ ఫర్ ఎవ్రీ 1 రూపీ. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ కాలమ్, అదే ఫస్ట్ రో. ఓకే, సో సెకండ్ వన్ నువ్వు ఏం చేస్తున్నావు, సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు నీకు వస్తున్న మార్జినల్ యూటిలిటీ తగ్గిపోద్ది, 680 అయిపోయిందట, 80. ప్రైస్ నువ్వు పే చేస్తుంది 40. అంటే ఈచ్ రూపీకి నీకు వస్తున్నది ఎంత, 2. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ బికమ్స్ 2. థర్డ్ యూనిట్ 60, 40 అంటే 1.5.
మీరు 4th యూనిట్ చూడండి ఒకసారి. వెన్ యూ కన్జ్యూమ్ 4th యూనిట్, ఓకే, నీకు వస్తున్న యూటిలిటీ, నీకు వస్తున్న ఎక్స్పెక్టెడ్ సాటిస్ఫాక్షన్ ఇస్ 40 అండ్ యు ఆర్ బయింగ్ ద గూడ్ ఎట్ 40. అంటే న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఆర్ సేమ్ అండ్ హెన్స్ ఎంయుఎం బికమ్స్ 1. అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అంత వస్తుంది. ఓకే, ఒక బిర్యానీ 300 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలనుకుని వెళ్ళావు, అంత సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది పర్వాలేదని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అని అడిగాను, 300 అన్నాడు. 300 you are getting, 300 you are paying. 300 satisfaction you are getting, 300 rupees you are paying. And this is called consumer equilibrium. అతనికి no loss, no gain. He is getting the satisfaction of 300, he is paying the money of 300. No loss, no gain. And it is called as what? Consumer equilibrium. Beautiful point. And then come to fifth one. ఇందులో ఏమవుతుంది చూద్దాం. MU ఎంతట 20 rupees satisfaction you are getting by paying the value of 40. ఓకే, అంటే న్యూమరేటర్ ఏమో 20, డినామినేటర్ ఏమో 40. అంటే రూపాయి ఖర్చు పెడితే నీకు వచ్చే సాటిస్ఫాక్షన్ 0.5 అట. కన్జ్యూమర్ విల్ బి అట్ లాస్. ఓకే, ఇట్ ఈస్ లెస్ దాన్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. సో వాట్ ఈస్ ఎంయుఎం? ఎంయుఎం అంటే ఎవ్రీ 1 రూపీ ఆఫ్ స్పెండింగ్ కి హౌ మచ్ ఈస్ ద యూటిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ యు ఆర్ గెటింగ్ బ్యాక్. సో ఇట్ ఈస్ సింప్లీ MUM is equal to marginal utility divided by price. Marginal utility divided by market price. What is this? MUM. What is MUM meaning? Marginal utility of money is equal to marginal utility divided by market price. Okay? Easy enough. So let me complete this table also. Then I will go into multiple commodities after short break. కొంచెం బ్రేక్ తర్వాత విల్ కంటిన్యూ టేకింగ్ అప్ క్లాస్ ఫర్ మల్టిపుల్ కమోడిటీస్. సో దీని తర్వాత కన్జ్యూమర్ సర్ప్లస్ అని ఒక పాయింట్ ఉంది. యాజ్ అప్లికేషన్ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్ కూడా అయిపోతే విల్ బి ఏబుల్ టు కంప్లీట్ వాట్ మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్. దాని తర్వాత ఇండిఫరెన్స్ కర్వ్కి వెళ్ళిపోతాం. సో అది అయిపోతే ఈ చాప్టర్ అయిపోయినట్టే, ఈ యూనిట్ అయిపోయినట్లే. ఓకే, ఈజీ. ఎకనామిక్స్ చాలా ఈజీ, సింపుల్. ఓకే, లెట్ మీ కంప్లీట్ దిస్ single commodity case. As per law of demand, the price is inversely related to quantity. Law of demand ప్రకారం ఏంటంటే చూడండి, the price is inversely related to quantity. అదే కదా మనకు తెలుసు. దానివల్ల ఏమైందట చూడండి, యూనిట్స్ 50 అయితే MU ఎంత వస్తుంది? 40. యూనిట్స్ 100, MU తగ్గిపోద్ది. యూనిట్స్ పెరిగిన 150, MU ఈవెన్ రెడ్యూస్డ్. ఇదంతా సరిపోయింది. ఓకే, ప్రైస్ ఎంతటా నువ్వు ఎన్నుకున్న ప్రైస్ పర్ యూనిట్ 20. సో ఎంఎం కూడా ఇచ్చారు. ఓహో, ఇది వేరే టేబుల్, ఇది వేరే టేబుల్, అక్కడ నోట్ వేరు. ఓకే, సో అవును, మీరు చెప్పండి, లా ఆఫ్ డిమాండ్లో ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గిపోవాలి, ఆర్ క్వాంటిటీ పెరిగితే ప్రైస్ తగ్గిపోవాలి. అవునా కదా? ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. క్వాంటిటీ పెరిగితే ఏమైపోవాలి? వెన్ యూ వాంట్ టు సెల్ మోర్ దెన్ ద ప్రైస్ మస్ట్ బి రెడ్యూస్డ్. అవునా కదా? ఎందుకు సార్ ప్రైస్ అలా తగ్గిపోతుందంటే, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కొంటున్నాడు అనుకో ఎవడైనా, వాడి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి విల్ బి రెడీ టు పే ఓన్లీ లెస్ అమౌంట్. అంటే నేను సింపుల్గా ఎల్డిఎంయూలో ఏదైతే చెప్తున్నానో, ఎల్డిఎంయు ఏదైతే చెప్తుందో, దిస్ ఈజ్ ద రీజన్ ఫార్ లా ఆఫ్ డిమాండ్. ఎందుకు? క్వాంటిటీ పెరుగుతుంటే ప్రైస్ తగ్గిపోతుంది. రీజన్ ఏంటి సార్ అంటే, క్వాంటిటీ పెరుగుతుంటే సాటిస్ఫాక్షన్ తగ్గిపోద్ది, సాటిస్ఫాక్షన్ తగ్గిపోతే విల్ బి రెడీ టు పే ఓన్లీ లెస్ అమౌంట్, అండ్ దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఈ మొత్తం ఇలా చదివితే, ఇక్కడ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అంటే ఏమని చెప్పాను, వేర్ MUM ఈజ్ ఈక్వల్ టు 1, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్. సో 150 యూనిట్స్ దగ్గర MUM ఈక్విలిబ్రియం వస్తుందట, కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం వస్తుందట. MUM ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ద కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం విల్ బి దేర్ 150 యూనిట్స్ దగ్గర. సో దానికి వీడు గ్రాఫ్ వేసాడు. సో 20 యూనిట్స్ 20 రూపీస్. ఓకే, 20 రూపీస్ దగ్గర ఈ 150 యూనిట్స్ ఉంది కదా, 150. సో సి హియర్, వాట్ ఈస్ 150? 150 యూనిట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు ప్రైస్ 20 రూపీస్ అయితే అక్కడ వచ్చింది MUM 1. MUM 1 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? MUM 1 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అని. వేరాజ్ ఇప్పుడు కానీ ప్రైస్ కానీ 10 రూపీస్ అయిపోయింది అనుకో, ప్రైస్ 10 రూపీస్ అయిపోయింది అనుకో, అప్పుడు MUM ఎక్కడికి వెళ్ళిపోవాలి? 200కి వెళ్ళిపోతాట. ఓకే, సో సార్ ప్రైస్ 10 రూపీస్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రైస్ 10 రూపీస్ అయితే, సో ఇది కూడా 10 అవ్వాలి. సో 10/10 అంటే ఇక్కడ మీరు చెక్ చేయండి.
ప్రైస్ 10 అనుకోండి, ఓకే, అప్పుడు మళ్ళీ ఎంయూఎం క్యాలిక్యులేట్ చేశారనుకో, ఓకే, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1 వస్తుంది. 1 వస్తుంది అంటే అది న్యూ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అవుతుంది, బికాస్ 200 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తే కానీ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం రాదు. అదే ఇక్కడ రాశాడు సింపుల్గా. See, however, suppose there is a decrease in the price from 20 to 10, then the new equilibrium will be at 200 units. That is, the consumer surplus, the consumer needs to consume more in quantity to reach equilibrium point, maximum satisfaction, and that applies vice versa. అంటే పైకి కూడా అలాగే అవుతుంది. ప్రైస్ పెరిగింది అనుకో, అప్పుడు ఇది 100కి 50కి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ సింగిల్ కమోడిటీ. నెక్స్ట్ సెషన్లో మనం విల్ కంప్లీట్ మల్టిపుల్ కమోడిటీ అండ్ కన్జ్యూమర్ సప్లై. బాగా చిన్నదే ఉంది. సరే, చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని వి విల్ స్టార్ట్.